హలో ఫ్రెండ్స్, 12న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. రాజుకి అలాగే పెళ్ళి జరుగుతూ ఉంటుంది కదా. ఇక అప్పుడే విరూపాక్షి అక్కడికి వస్తుంది. ఆగండి అని అంటుంది. ఆపండి అని అనేసరికి అందరూ అటువైపు తిరిగి చూస్తారు. సూర్యప్రతాప్ చాలా సీరియస్గా చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడే అలా చూస్తూ, ఏంటి ఎందుకు వచ్చావు, పోయి ఇక్కడ నుంచి అంటే నేను వెళ్ళను అని అంటూ విరూపాక్షి అంటుంది. ఈ పెళ్ళి ఆపటానికి వచ్చాను అని అనేసరికి, ఆపుతావా, ఎలా ఆపుతావు అని అంటే ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది. ఈ పెళ్లి కొడుకు రాజుకి నా కూతురికి పెళ్లి జరిగింది అని అంటూ లాయర్తో చెప్తూ ఉంటుంది. నా కూతురు పెళ్లి చేసుకుంది, పెళ్ళి అయింది, విడాకులు అవ్వకుండా ఇంకా పెళ్ళి వాళ్ళిద్దరూ సంతోషంగా ఉన్నప్పుడు ఇంకొక పెళ్ళి చేయొచ్చా అని అడుగుతూ ఉంటే, అలా చేయకూడదు అని లాయర్ చెప్తే ఇక అప్పుడే సూర్యప్రతాప్ ఇలా అంటాడు. అయితే సూర్యప్రతాప్ ఈ పెళ్ళి జరుగుతుంది అని అంటే అప్పుడే పెళ్లి కూతురు తీసుకొచ్చి పేపర్ చూపిస్తూ, ఇదిగోండి చూడండి అని అంటూ సాక్ష్యం చూపిస్తుంది. రాజుకి రూపకి ఇష్టం లేదని ఇంకా రాసిచ్చిన అంగీకార పత్రం అని అంటూ చూపించేసరికి ఒక్కసారిగా విరూపాక్షి షాక్ అయిపోతుంది. అప్పుడు లేదు, ఇదంతా అబద్ధం అని అంటే ఇప్పుడే నా కూతుర్ని తీసుకొచ్చి ఇదే నిజమని నేను నిరూపిస్తాను అని సూర్యప్రతాప్ వెళ్ళి ఆటోలో రూపం తీసుకొని వస్తాడు. అప్పుడు రూపతో విరూపాక్షి ఇలా అంటూ ఉంటుంది. రాజుకి నీకు ఎలాంటి సంబంధం లేదు, మేము విడిపోయామని నువ్వు ఒప్పుకొని రాసిచ్చిన లెటర్ ఇది అని చెప్పి అడిగితే అప్పుడు రూప ఏడుస్తూ అవును అని తల ఊపుతుంది. సూర్యప్రతాప్ నా కూతురుతో చెప్పిస్తానని చెప్పాను కదా చూడు అని అంటూ ఉంటే విరూపాక్షి అలా రూప వైపు చూస్తూ బాధపడుతూ ఉంటే రూప కూడా ఏడుస్తూ చూస్తూ ఉంటుంది. రాజు అందరూ కూడా అలా చూస్తూ ఉంటారు. ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం.